ప్రైజ్ ది లార్డ్. దేవనామాన్ని మహింకల్ని కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాధ్యాన్ని మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంది మనకు అనేకమైన టాస్క్స్ కానీ వర్క్స్ కానీ మనకు ఉంటూ ఉంటాయి. వాటి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈజీగా తీసుకుంటాం. ఎంతసేపులో అయిపోతుంది, అది భిన్నా కంప్లీట్ చేయొచ్చు అన్నట్టుగా మనం ఊహించుకుంటూ ఆ వర్క్స్ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం. కానీ లాస్ట్కి మనం సబ్మిట్ చేయాల్సిన టైమో లేకపోతే మనం వాటిని ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి మనం కంప్లీట్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇదే మాట అనుకుంటూనే ఉంటాం. ఎప్పుడు వరకు లాస్ట్ వరకు కూడా ఏమని అనుకుంటుంటాం, ఇచ్చేయచ్చు లేకపోతే ఈజీగా అయిపోతుందిలే అని మనం అనుకుంటాం. అలాగే ఎగ్జామ్స్ విషయంలో కూడా సరే, ఏదైనా ఒక విషయాన్ని మనం కష్టపడి నేర్చుకుంటాం, ఇంకో దాన్ని ఇది మనకు వచ్చిందే కదా మళ్ళీ ఎందుకు చదవడం అని వదిలేస్తూ ఉంటాం. ఇలాంటివి ఏం జరుగుతూ ఉంటాయంటే మనకు లాస్ట్ మూమెంట్లో అవి మనకు గుర్తు రాకుండా పోవడం, దానివల్ల మనకు సక్సెస్ అనేది లేకుండా పోవడం జరుగుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన రాజులకు అనేకమైన గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ యెహోషువ గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే హాయి అనే చిన్న పట్టణం మీదకి 3000 మంది మాత్రమే చాలని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఓటమి కలుగుతుంది. రెండవసారి వాళ్ళు ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమంది వెళ్ళారు. ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా ఈజీ తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఏ ఒక్కదాన్ని కూడా ఈజీగా తీసుకోకుండా ఏ ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.